ఎవరికి ఇష్టం ఉండదండి గోంగూర పచ్చడి చెప్పండి. అస్సలు ఒక్కో ముద్ద పచ్చడితో తింటుంటే ఆహా! అనుకుంటూ ఇంకో 4 ముద్దలు ఎక్కువ తినేవాళ్ళే ఉంటారు గానీ, తక్కువ తినేవాళ్ళైతే ఉండరు. అయితే ఈ గోంగూర పచ్చడిని కొంచెం వెరైటీగా చేద్దాము. సో, ఆయిల్‌లో తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని మగ్గిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టింది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా పచ్చిదనం అంతా పోయిన తర్వాత ముందుగా కడిగి వార్చుకున్నటువంటి గోంగూర, ఎర్ర గోంగూర మాత్రమే తీసుకోవాలి. తెల్ల గోంగూర కూరకు తప్ప పచ్చడికి పనికిరాదు. ఎర్ర గోంగూరని తీసుకొని దీన్ని మెత్తగా అయ్యే వరకు ఆకుకూర త్వరగా మగ్గిపోతుంది కదా! సో, దాన్ని బాగా కలపాలి. ఎంత బాగా కలపాలి అంటే మనకి ఆకుకూరలో నుంచి ఆయిల్ సెపరేట్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇది మెయిన్ రూల్ ఈ పచ్చడికి. అది మీ ప్యాన్ వేడైపోతుంది, ఇలా అయిపోతుంది, మాడిపోతుందని ఆలోచించొద్దు. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. కావాలంటే మీరు సిమ్‌లో పెట్టుకొనైనా చేసుకోండి. సో, దీంట్లోనే ఉప్పు, కారము మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి. తర్వాత రుచి చూసుకొని దాని ప్రకారం మాత్రమే వేసుకోండి. సో, కొంచెమంతా ఇంగువ. ఇది టేస్ట్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళిపోతుందనమాట. ఇంకేముంది బాగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇంకా కలుపుతూనే ఉండాలి. ఈ కలిపే ప్రొసీజర్‌లోనే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అయ్యి మనకి చాలా ఫ్లేవర్ అండ్ ఫుల్‌గా అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా చాలా వెరైటీగా, కొత్తగా చాలా అనిపిస్తుంది. చూడండి నేను ఇక్కడ కలుపుతూనే ఉన్నాను. ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే మనకి పచ్చి ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఇంకా కలిపి అది కూడా కాసేపు తిప్పాలి. తిప్పినప్పుడు ఆ ఉల్లిపాయ కూడా మగ్గుతుంది. దాంట్లో నుంచి కూడా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే ఈ గోంగూర పచ్చడి కింద గ్యాస్ బంద్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఇలా ట్రై చేయండి. అస్సలు మళ్ళీ మళ్ళీ అడిగి మీతో ఖచ్చితంగా చేయించుకుంటారు. ఈ రెసిపీ అయితే నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారు. సో, ఆ టేస్ట్ అయితే చాలా చాలా అసలకి ఎంత బాగుంటుందంటే మీరు నమ్మరండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయలు వేస్తే నేను సన్నగా తరిగేసుకున్నాను. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాదు. మీరు కొంచెం ఎక్కువగా ఉంటే ఉల్లిపాయలు బాగా టేస్ట్ అనిపిస్తుంది. మరీ ఇక వికారం పుట్టేటట్టు అవే ఉల్లిపాయలు ఎక్కువగా కూడా వేస్తే బాగోదనమాట. సో, వీడియో మీకు కూడా నచ్చిందా? లైక్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే కొత్త వీడియోలు మీ వరకు వస్తాయి. డూ సపోర్ట్. థ్యాంక్ యూ.